audio jungle. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఇక్కడుండే వాళ్ళు కూడా ప్రభుత్వంతో ఏదో ఒక విధంగా లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. రైతు రుణమాఫీ కావచ్చు, పెట్టుబడి నిధి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, పింఛను కావచ్చు, లేకుంటే ఎన్టీఆర్ భరోసా మన జీవిత బీమా కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు. అవునా కదా తమ్ముళ్ళు? మేము లాభం పొందుతున్నామంటే ఇక్కడుండే వాడు చేలు పైకెత్తి అవును మేము లాభం పొందుతున్నామని చెప్పాల్సిన అవసరం ఉంది. హౌసింగ్ కానీ ఇళ్ళు కానీ. ఇంకో పక్క నేను టెక్నాలజీ కూడా ఉపయోగించాను. ఏదైతే ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, సంక్షేమ కార్యక్రమాలు మీకు వచ్చినప్పుడు మీకు అందాయా లేదా అని నేను మళ్ళా ఫోన్ చేస్తున్నాను. మీరు తృప్తిగా ఉన్నారా లేదని కూడా ఫోన్లు చేస్తున్నాను. పెన్షన్ ఇస్తానే మీకు ఫోన్ వస్తుంది, రేషన్ తీసుకుంటానే ఫోన్ వస్తుంది, బీమా వస్తానే ఫోన్ వస్తుంది. ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని ఎవరైనా ఎక్కడైనా అవకతవకలు చేసి దాన్ని సరిచేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రపంచంలో ఎక్కడ లబ్ధిదారుని అడిగి మళ్ళీ ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేసి పనితనాన్ని మెరుగుపరుచుకున్న సందర్భాలే లేవు. దానికి మనం శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను అడుగుతున్నాను ఇక్కడే మిమ్మల్ని అందరినీ, నేను నా ఫోన్లు కానీ అదే మాదిరిగా పరిష్కార వేదిక ద్వారా మీకు ఫోన్లు వస్తున్నాయి తమ్ముళ్ళు మీరే చెప్పాలి. ఫోన్లు వస్తున్నాయా? 1100 నుంచి ఫోన్లు వస్తున్నాయా? ఫోన్లు వస్తా ఉంటే చేయిలు పైకెత్తి వస్తున్నాయని చెప్పండి. ఎందుకు ఫోన్ చేస్తున్నానంటే మీకు మెరుగైన సేవలు ఇవ్వడానికి, అవినీతి రహిత పరిపాలనతో ముందుకు పోవడానికి, ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా నేరుగా మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఇది ఎక్కడా జరగలేదు. దానివల్ల నిన్న ఒకసారి తృప్తి చూస్తే సాటిస్ఫాక్షన్ లెవెల్ 80% వచ్చే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం పట్ల. అదే సమయంలో నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అందరి కోసం పనిచేసే ప్రభుత్వం. అదే సమయంలో ఎప్పటికప్పుడు మీ ఆశీస్సులు కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది, సహకరించాల్సిన అవసరం ఉంది. నాకు ఎలాంటి కోరికలు లేవు. నా కోరిక ఒకటి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, మెరుగైన జీవన ప్రమాణాలు మీకు ఉండాలి. ఆ కోరికతోనే నేను పనిచేస్తున్నా. ఈరోజు నవనిర్మాణ దీక్ష కూడా 7 రోజులు పెట్టి 7 సబ్జెక్టులపైన చర్చ చేస్తున్నాం. ఈ చర్చల ద్వారా మీలో ఒక స్ఫూర్తిని తీసుకొస్తున్నాం. ఆ స్ఫూర్తి మీరు బాగుపడడానికి, సమాజానికి ఉపయోగపడడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడవలసిన అవసరం ఉంది. మనం ఈ విధంగా పేదవాళ్ళకు అండగా ఉండాలని మనం ముందుకు పోతా ఉంటే ఆ రోజు పొత్తు పెట్టుకున్న బీజేపీ పార్టీ మనల్ని పూర్తిగా మోసం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు బీజేపీ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ మనకు పూర్తిగా సహకరించుంటే ఇంకా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసేవాళ్ళం. వాళ్ళు సహకరించలేదు, అడ్డుపడ్డారు. అయినా కూడా నేను ఎక్కడా నిరాశపడలేదు, ఎక్కడా కార్యక్రమాలు వదిలిపెట్టలేదు. నా ఆలోచన ఒకటి, ఈ పేదవాళ్ళు, ఈ రైతుల ముఖాల్లో ఆనందం చూడాలని ఏకైక కోరిక తప్ప మీ కష్టాలు నా భుజస్కంధాలపైన పెట్టుకుని నిరంతరం పనిచేయడానికి ముందుకు పోతున్నాం. నేను ఒక్కడే కాదు, రాష్ట్రంలో అధికార యంత్రాంగం రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. ప్రజానాయకులు కూడా ఎక్కడికక్కడ మీకు అందుబాటులో ఉండే పనులు చేస్తున్నారు.
అదే సమయంలో అపోజిషన్ పార్టీస్ని మీరు చూస్తే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఇటీవల బీజేపీ నేను 4 సంవత్సరాలు చూశాను. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళాను. మన సమస్యలు చెప్పాను, ఆర్థిక ఇబ్బందులు చెప్పాను, విభజన చట్టం వల్ల వచ్చిన నష్టం, బిల్లులో పెట్టిన అంశాలు, ప్రత్యేక హోదా వల్ల మనకొచ్చే లాభాలు, ఇవన్నీ చెప్పి ఇవి చేయమని డిమాండ్ చేశాను. పెడచెవిన పట్టారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి నష్టం చేస్తే, అడ్డగోలుగా విభజన చేస్తే, ఈరోజు బీజేపీ పార్టీని నమ్మించి మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిన మాటకు కూడా విలువ లేకుండా పోయింది. నేను అడుగుతున్నా ఈ కొండే మిమ్మల్ని అందరినీ, నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి అన్యాయం చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశారు అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చేశారు అని చెప్పాలి. ఇది లాభం లేదు. కుట్ర రాజకీయాలు చేసేటప్పుడు ఎంత గట్టిగా ఉండాలంటే దృఢ సంకల్పంతో గట్టిగా చప్పట్లు కొట్టి ఢిల్లీ కనపడాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.